ఈ సముద్ర తీరాలు ఈ కెరటాలను చూశారు, కానీ మా ప్రయాణంలో అన్నిటికన్నా కష్టమైనవి, అనిసాధ్యమైనవి ఈ దట్టమైన అడవులు. ఈరోజు మన ప్రయాణంలో చీకటి గదులను, లోతుగా ఉండే బంకర్లను మరియు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ బ్యాటరీస్ ఎట్లా ఉంటాయో తెలుసుకుందాం. So, without any ado, welcome to my YouTube channel. ఈరోజు మన ప్రయాణం ఒరులోవా నుంచి క్యాంపారెడ్లోవాకి. ఇది గిడినియా కోస్ట్ లైన్లో ఉంది. మనం ఇప్పుడు గిడినియా ఉన్న బ్యూటిఫుల్ బీచెస్ చూస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్తో ఎంత చక్కగా ఉందో మీరే చూడండి. ఇది రెడ్ లవా క్లిఫ్ అనమాట. రెడ్ లవా క్లిఫ్ మీరు చూసినట్లయితే ఎరోజన్ వల్ల చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది ఒక న్యాచురల్ రిజర్వ్. చాలా ప్రత్యేకమైన యూనిక్ అయిన క్రియేచర్స్, ఎస్పెషల్లీ బర్డ్స్ ఉంటాయి. కానీ డ్యూ టు సమ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ అక్కడ ఉన్న సీ ఏదైతే ఉందో అది ఇరోజన్ చేస్తూ చాలా సెడిమెంట్స్ తీసుకుంటూ పోతుంది. దీన్ని ఇరోజన్ నుంచి కాపాడడానికి గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంది. అందులో ఒకటి ఏంటంటే దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ గైరోస్ అండ్ ఆల్సో కాంక్రీట్ బ్యాండ్స్ కూడా వేశారు. దీనికోసం ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ కూడా ఉంది. దాన్ని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ రెడ్ లవాకి చాలా ఇంపార్టెన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడున్న క్లిఫ్ ఏదైతే ఉందో అది న్యాచురల్ రిజర్వ్ కాకుండా ఈ క్లిఫ్ పైన చాలా మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. మనకి చాలా వరకు బంకర్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిజైల్ బ్యాటరీ సిస్టమ్స్ ఇట్లాంటివి చాలా కనిపిస్తాయి. సో కొనుక్కేసుకుందాం పదండి. మనం రెడ్ లవా చేరుకోవడానికి ఇంచుమించు 2.5 కిలోమీటర్ స్ట్రెచ్ దాటాల్సి వస్తుంది. ఇదంతా కేపా రెడ్ లవా కవర్ అవుతుంది, కానీ ఇదంతా వుడ్స్ అంటే ఫారెస్ట్ అనమాట. సో ఈ దారి గుండా మనకి బంకర్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఒక బంకర్. ఈ బంకర్లోనికి వెళ్ళడానికి కూడా ట్రై చేసాం, చాలా చీకటిగా ఉంది. సో టార్చ్ తీసుకున్నాం అండ్ లోపలికి వెళ్ళాం. సో ఈ చీకట్లో ముందు దూసుకుంటూ పోయాం. కొంచెం భయం వేసింది, ఎందుకంటే పాములు ఏమైనా ఉంటాయేమో అని. కానీ ఈ దేశంలో పాములు నేను ఎప్పుడు చూడలేదు, కాబట్టి ఆ భయం కూడా లేకుండా వెళ్ళిపోయాను. కానీ లోపల వెళ్ళగానే కొంచెం భయం వేసింది, ఎందుకంటే చాలా చీకటిగా ఉంది. అండ్ మీరు చూసినట్లయితే ఎక్కడ పడితే అక్కడ గార్బేజ్ కూడా ఉంది విపరీతంగా. అండ్ స్ట్రక్చర్ కూడా నాట్ ఇంటాక్ట్. చాలా రోజులు అయిపోయింది కదా. కానీ అప్పుడే ఒక ఆలోచన వచ్చింది, ఎట్లా ఉండారు అబ్బా సోల్జర్స్ ఇక్కడ అని. ఎందుకంటే ఆక్సిజన్ రావడానికి కూడా చాలా కష్టం, నేరో స్పేస్ కాబట్టి. బట్ ఐ థింక్ ఎనిమీ ఇంపాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోవడానికి అండర్ గ్రౌండ్లో ఈ బంకర్స్ లాంటివి తయారు చేస్తారు. సో ఇక్కడ ఉండి ఇక్కడ టన్నెల్ సిస్టమ్స్ ఉంటాయి చాలా వరకు, అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. ఈ టన్నెల్ సిస్టమ్ ద్వారా ట్రావెల్ చేసి ఒక బంకర్ నుంచి ఇంకొక బంకర్కి వెళ్ళి అక్కడ మిజైల్స్ ఏమైనా ఉంటే అవి క్యానన్ సిస్టమ్స్లో కానీ మిలిటరీ బ్యాటరీ ఆర్టిలరీ సిస్టమ్స్ ఉన్నాయి కదా అందులో పెట్టి ఫైర్ చేసి ఇంపెండింగ్ డిజాస్టర్స్ ఏమైనా వాటిని కంట్రోల్ చేయడం కానీ లేకపోతే ఎనిమీ అటాక్ ఇవ్వడం కానీ చేస్తూ ఉండేవాళ్ళు. సో అందుకు ఈ డంజన్స్ అనేవి ఆర్ దిస్ బంకర్స్ అనేవి తయారు చేస్తారు. బయట అంతా సూర్యకిరణాలతో చాలా వెలుతురుగా క్లియర్గా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళగానే టార్చ్ లైట్ వేస్తే తప్ప ఏం కనబడకుండా అంత చీకటి ఉంది. సో జస్ట్ ఇమాజిన్ అండర్ గ్రౌండ్ ఎట్లుంటుందో. అండ్ టెంపరేచర్ కూడా వేరియేషన్స్ వచ్చింది, ఎందుకంటే మేము జాకెట్ వేసుకు వెళ్ళాం బయట కొంచెం చల్లగా ఉందని, కానీ లోపల చాలా వెచ్చగా ఉంది. ఇందాక నేను చెప్పిన ఆర్టికల్లో కూడా ఈ బంకర్స్ గురించి ఉంది. జర్మన్ ఫ్యూరర్ ఎవరైతే ఉన్నారో అదే హిట్లర్, అతను కట్టినప్పుడు ఆల్డర్ హౌస్ అని తన సీక్రెట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అనమాట. సో అది కూడా ఒక బంకర్ ఫెసిలిటీ అంటే కాంప్లెక్స్ టన్నెల్ వేసి ఉంటాయి అనమాట. సో అదే మెథడాలజీ ఇది కట్టించారని ఆ ఆర్టికల్లో రాసింది. డ్యూ టు సీ ఎంకరేజ్మెంట్ అదే స్లైడ్స్ అవ్వడం వల్ల కొంత పార్ట్ ఏదైతే ఉందో అది 1980s కూడా స్లైడ్ వల్ల పోయింది. అండ్ వన్ మోర్ స్లైడ్ హ్యాపెండ్ ఇన్ 2012, బట్ ఇట్ వాస్ కంట్రోల్డ్. అండ్ దానివల్ల ఆ రెమినెంట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ స్టిల్ ఇన్ సీ కానీ ఇంటాక్ట్గా ఉన్నాయని చెప్తున్నారు. మీకు ఇందాక చెప్పా కదా టన్నెల్ వేస్ ఉన్నాయని చెప్పి, మీకు కనిపిస్తుంది కదా బంకర్. దాని బంకర్కి వేరే బంకర్కి వెళ్ళడానికి అండ్ అక్కడ నుంచి కెనాన్స్లోకి ఫిల్ చేసి ఫైర్ చేయడానికి స్పేసెస్ ఉంటాయి. ఇదంతా ఒక టన్నెల్ సిస్టమ్ ఉంటుంది విచ్ ఇస్ అండర్ గ్రౌండ్ అనమాట. సో ఇప్పుడు మనం 130 క్యాలిబర్ కెనాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడడానికి వెళ్తున్నాం. అండ్ యా హియర్ వి రీచ్. ఇక్కడ మీరు చూస్తే అదిరిపోయే గన్లు ఉంటాయి. ఇవన్నీ 130mm క్యాలిబర్ కెనాన్స్ అనమాట. అండ్ కింద స్టేషన్స్ కూడా ఉంటాయి అలాంగ్ విత్ దర్ వేర్ హౌసెస్ అనమాట. చూసారా అదిరిపోయే గన్స్. యాక్చువల్లీ వీటిలో కొన్ని అంటే ప్రజెంట్ ఏదో ఏవి పనిచేయట్లేదు, కానీ ఈ రెనోవేషన్కి చాలామంది వాలంటీర్స్ అండ్ పక్క యూనిట్లో ఉన్న మిలిటరీ పీపుల్ వచ్చి దీన్ని ఇంటాక్ట్గా ఉండడానికి చాలా శ్రమపడ్డారు యాక్చువల్లీ. అండ్ దీస్ ఆర్ కెనాన్స్ విచ్ ఆర్ మేడ్ బై సోవియట్ యూనియన్. అండ్ ఇందులో మేము అడుగుతున్నాం అనమాట.
ఇలాంటి క్యానన్స్ యాక్చువల్గా 4 ఉండాలి అండ్ 4 డైరెక్షన్స్లో, కానీ ప్రజెంట్ అయితే 3 మాత్రమే ఉన్నాయి. ఒకటి సీ ఎంకరేజ్మెంట్ వల్ల డిస్ట్రాయ్ అయిపోయింది, పడిపోయింది. దీన్ని 1946 ఆ టైం అప్పుడు స్టార్ట్ చేశారు బిల్డ్ చేయటం, అండ్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ ఆబ్వియస్గా. అండ్ ఇది ఎందుకంటే గిడినియా పోర్ట్ వార్ కోసం అనమాట. సో వస్తున్న షిప్స్ ఏవైనా అటాక్ వస్తుంటే వాటిని అటాక్ చేయడానికి అనమాట. దీని కింద ఒక పూర్తి యూనిట్ ఉంది, ఇది కూడా ఫుల్ డంజన్ అనమాట. ఇందులో కూడా వెళ్ళాం, అండ్ ఇది కూడా చిమ్మ చీకటితో దారుణంగా ఉంది. డ్యూ టు కరోజన్ అండ్ లోపల డంజన్ కూడా మెయింటైన్ చేయడు కాబట్టి ఇట్లా ఉంది. కానీ మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఈజ్ రోబస్ట్ అండ్ ఇంటాక్ట్గా ఉంది. కాకపోతే మనకి ఎటువంటి గైడ్ లాంటి వాళ్ళు అక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఎగ్జాక్ట్గా ఏ పార్ట్ దేనికి వాడతామో అవన్నీ వీ హ్యావ్ నో ఐడియా. కాకపోతే అవుట్ ఆఫ్ దిస్ ప్రెమిసెస్ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డులో డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చాడు, ఎక్కడెక్కడ ఎవరు ఉంటారు అట్లా ప్లేస్ చేస్తారని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్తో ఇచ్చాడు. సో దేర్ ఆర్ మల్టిపుల్ బంకర్స్ హియర్ అనమాట. నేను చెప్పిన టన్నెల్ వేస్ ఏదైతే ఉన్నాయో అది ఇదే. ఇక్కడ ఏంటంటే ఈ టన్నెల్ వేస్కి చాలా వరకు కనెక్టెడ్ అయి ఉంటాయి. అండ్ ఈ ట్రెంచెస్ నుంచే సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు ఇటు వెళ్ళి వేరే బంకర్స్లో వాళ్ళకున్న రెస్పెక్టివ్ పొజిషన్స్ తీసుకొని అక్కడ దే యూస్ టు ఫైర్ అనమాట. అండ్ మనకు కూడా అక్కడ కనిపించింది కాబట్టి అందులో దూరేమో కొంచెం. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఇక్కడ చాలా వరకు ట్రెంచెస్ అయితే ఉన్నాయి. ఈ ట్రెంచెస్ ఏవైతే ఉన్నాయో అవి టన్నెల్స్తో ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ టన్నెల్స్ ఏవైతే And we discovered an underground trench which is going this way. See, these are internal and are connected. How many was deployed inside actually? Very much. And even how many troops, right? Yeah. You see there. You know what will happen? If they know that they'll just Yeah. అవన్నీ పెట్టుకోవడానికి కొన్ని వేర్ హౌసెస్ కావాలి కదా. సో అట్లా ఇక్కడ వేర్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ది వేర్ హౌసెస్. ఇప్పుడైతే దానిపైన గ్రాఫిటీ చేశారు, కానీ అప్పట్లో అది వేర్ హౌస్ అనమాట. సో మీరు ఇది వన్ ఆఫ్ ది వేర్ హౌసెస్. ఈ లోపలికి వెళ్తే మీకు క్లియర్ కనిపిస్తుంది. అండ్ ఇది కూడా టన్నెల్స్ ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంది. అండ్ అవుటర్గా కూడా దీనికి ఒక వైడ్ డోర్ లాంటిది మాత్రం ఉంది. ఇప్పుడైతే వాటికి ఉన్న ఇవన్నీ ఇరిగిపోయి ఉన్నాయి. ఓన్లీ ద ఆర్ కాంట్రాక్ట్ స్ట్రక్చర్ ఇస్ జస్ట్ రిమైనింగ్. మిగతావన్నీ లేవు. సో అయిపోయాక అక్కడ ఉన్న ఇంచుమించు అన్ని స్ట్రక్చర్స్ అండ్ అన్ని కెనన్స్, ఆ 3 కెనన్స్, మిగిలిన డంజన్స్ అన్ని కవర్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మై ట్రిప్ ఈస్ కమింగ్ టు అన్ ఎండ్ అనమాట ఈ వీడియోకి. అండ్ కిందకి వెళ్తున్న కొద్దీ కొంచెం స్టీప్గా ఉంటుంది కదా ఆబ్వియస్గా, కానీ నాకు తెలిసి బికాస్ ఆఫ్ ద సీజన్, ఐ గెస్ ఎర్లీ స్ప్రింగ్, కొన్ని పచ్చట్లు ఉన్నాయి స్టార్టింగ్లో, తర్వాత మాత్రం అన్ని ఎండాకులే ఉన్నాయి. అండ్ ఇది భలే అనిపించింది, ఇది చిన్న క్యాన్యన్ లాగా. సో స్లోగా అక్కడ దిగుతూ వీ రీచ్ ద స్పాట్ అనమాట. అంటే కింద రెడ్లోకి వచ్చేసాం. సో Kashubian coastline between Gdynia and Sopot. ఈ రీజియన్లో ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో అది ఉంది. సో రెడ్లో అని మనం కవర్ చేసాం కదా. ఇది న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల, ఎస్పెషల్లీ డ్యూ టు ద టైడల్ ఎఫెక్ట్స్, ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా అది కట్ చేసుకుంటూ పోతుంది. ఆ క్లిఫ్ పార్ట్ని ఏదైతే ఉందో, ఒరిలో క్లిఫ్ పార్ట్ని, అండ్ కట్ చేస్తూ ఆ సెడిమెంట్స్ లాక్కుంటూ పోతుంది. కెపా రెడ్లో అనేది బేసిక్ ఒక న్యాచురల్ రిజర్వ్. బికాస్ ఆఫ్ దిస్ న్యాచురల్ డిజాస్టర్స్, న్యాచురల్ రిజర్వ్ మీద చాలా ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సో మెనీ స్టెప్స్ టు ప్రిజర్వ్ దట్ ఆల్సో. అండ్ కొన్ని మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ కూడా దీన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటున్నారు, బికాస్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ పాపులేషన్. వీ కాంట్ కంట్రోల్ న్యాచురల్ డిజాస్టర్స్, కాబట్టి మనిషిగా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం అండ్ ఈ నేచర్ని కాపాడుకుంటాం అని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.